హలో, అందరు ఎలా ఉన్నారు? సో మన మూవీ యాక్టర్ ఉన్నారు కదా, తను ప్రగతి అని మంచి మంచి మదర్ క్యారెక్టర్స్ అలా చేస్తుంటారు కదా. సో తనన్న ఒక లేటెస్ట్ వీడియో పెట్టారు. ఏంటి అంటే తను నేషనల్ లెవెల్ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో తను గోల్డ్ విన్నర్ అనమాట. సో ఆ వీడియో పెట్టారు. ఏంటి బెంచ్ ప్రెస్, పవర్ లిఫ్టింగ్, ఇలా చాలా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అందులో అన్నింటిలో ఓవరాల్గా తను గోల్డ్ విన్నర్ అనమాట. సో ఆ వీడియో పెట్టారు. సో ఆ వీడియో కింద కమెంట్స్ చూస్తే అందరూ సూపర్ మేడం, మీరు చాలా స్ట్రాంగ్ మేడం, అది ఇది అని ఫుల్ ప్రేజ్ చేస్తున్నాం అనమాట. సో అది గుడ్ థింగ్. కానీ నేను లాంగ్ బ్యాక్ తను జిమ్ వీడియోస్ పెట్టినప్పుడు, వర్కౌట్ వీడియోస్ పెట్టినప్పుడు కమెంట్స్ చూసాను నేను చాలాసార్లు. అసలు అప్పుడు ఎంత ఘోరంగా పెట్టేవాళ్ళంటే, మీకు ఇప్పుడు అవసరమా, మీరు ఇప్పుడు ఫిట్ అయ్యి ఏం చేస్తారు, ఓవర్ యాక్షన్ ఎక్కువ, అలా ఇలా అని అసలు చాలా ఘోరంగా తిట్టేవాళ్ళు అనమాట అప్పుడు తను వర్కౌట్ వీడియోస్ పెట్టినప్పుడు. కానీ ఇప్పుడు చూడండి, సడన్గా సక్సెస్ అవ్వగానే లేదంటే ఏదో విన్ అవ్వగానే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఎవరైనా ఒక కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు, కొత్త థింగ్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు డిఫరెంట్ దెన్ అదర్స్, సో అందరూ చేసేది కాకుండా మనం అవుట్ స్టాండింగ్గా ఉండి ఏదైనా చేసినప్పుడు డెఫినెట్గా నెగిటివిటీ ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, సడన్గా ఈమె ఇది సక్సెస్ అయిపోయి ఏమైపోద్దో, ఇంకా గ్రో అవుతుందేమో అని చెప్పి ఏదో ఒకటి నెగిటివ్ కమెంట్ పెడతా ఉంటారు. ఇది అవ్వదు, నీకు అవసరం లేదు, అంత ఓవర్ యాక్షన్ అవసరమా, ఇది నీకు తెలుసా, ఫెయిల్ అవుతావు అని నెగిటివ్ థింగ్స్ చెప్తానే ఉంటారు. సో మనం అవన్నీ పట్టించుకోవద్దు. మనం ఏంటంటే ఒకటి డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసాము అంటే మనం ట్రై చేయాల్సిందే అంటిల్ వి విన్ ఆర్ ఫెయిల్. ఏదో ఒకటి కంక్లూజన్ వచ్చే వరకు మనం ట్రై చేయాలి. చెప్పే వాళ్ళతో కమెంట్స్, నెగిటివ్ థింగ్స్ మనకు అవసరం లేదు. యాక్చువల్గా ఏంటంటే అలా చెప్పే వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి గోల్స్ అంటూ ఏం ఉండవు. సో దట్స్ ద రీజన్ వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళకి వాళ్ళు కూడా గ్రో అవ్వద్దు, మనలాగే అలా ఏం చేయకుండా ఉండాలి అన్న ఫీలింగ్తో ఏదో ఒకటి నెగిటివ్ చెప్తూనే ఉంటారు. చాలా మందికి నీకు యూట్యూబ్ ఎందుకు, నీకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు, నీకు వీడియోస్ ఎందుకు, నీకు జాబ్ అవసరమా, పిల్లల్ని చూసుకోవాలి, అది ఇది అన్నీ చెప్తానే ఉంటారు. సో అవన్నీ పట్టించుకోదు. నీకేది ఇంట్రెస్ట్, నువ్వు చేయగలవా, నీకు ఇంట్రెస్ట్ ఉన్నావా, ఎంత ప్లానింగ్తో ఉన్నావు, ఏం చేస్తున్నావు అనేది నీకు తెలుసు. సో అది నీకు ఇంపార్టెంట్ అంతే. ఎవరు ఏమన్నారు ఏంటి అనేది మనకు అనవసరం. సో మనం అదంతా ప్రాసెస్లో ఉన్నప్పుడు అందరూ అలాగే మాట్లాడతారు. వన్స్ విన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మన వాళ్ళే, ఆ అమ్మాయి నాకు తెలుసు, మా వాళ్ళే అని చెప్తా ఉంటారు. విన్ అయిన తర్వాత చాలా గ్రేట్, అమ్మాయి చాలా కష్టపడింది, అది ఇది అని చెప్తా ఉంటారు. బట్ ప్రాసెస్లో ఎవరు ఎంకరేజ్ చేయరు. సో అలా మనకు ప్రాసెస్లో ఉన్నప్పుడు, మనము గ్రోత్ అవ్వకముందే మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు మన వాళ్ళు, మిగతా వాళ్ళందరితో మనకు సంబంధం లేదు. అంతే, విన్ అయ్యి చూపించాలి. ఓకే, బాయ్.